కేసీఆర్ కి నోటీసులు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో అండ్ భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం పైన కూడా. సో ఇట్లా అనమాట, భద్రాద్రి యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఏదైతే నిర్మాణం చేసారో సో అప్పట్లో అది పర్యావరణాన్ని చాలా వరకు దెబ్బతీస్తుంది. సో ఇక్కడ కట్టేది ఏంటంటే నాకు తెలిసిందే, నేను ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పేసి కేసీఆర్ అప్పుడు చెప్పినట్టు చేసిరు. సో ఇప్పుడు ఆయన తలకాయ చుట్టి నోటీసులు అనేది ఇరికినాయి. సో ఈ నెల 15లోగా రిప్లై ఇవ్వాలని కోరాం. వచ్చే నెల 30 వరకు గడువు కావాలన్న కేసీఆర్. గడువులోపు వివరణ ఇవ్వాలని మరోసారి స్పష్టం చేశాం. ఎంక్వైరీకి ఆలస్యం అవుతున్నదని చెప్పాం. జవాబుతో సంతృప్తి కాకుంటే వ్యక్తిగతంగా ఆయనను విచారిస్తాం. ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చాం. దాదాపు అందరి నుంచి సమాధానాలు వచ్చాయని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహన్ రెడ్డి వెల్లడి. సో ఇట్లా అనమాట. సో కేసీఆర్ కి ఆల్రెడీ నోటీస్ కూడా పంపారు. సో ఈ నెల 15లోగా మాకు రిప్లై కావాలి, నుంచి సమాధానం కావాలని పంపితే 15 దాకా ఏడైతుంది, 30కి అవుతుంది, 30 తర్వాత నేను ఇస్తా, లేక 30 తర్వాత నేను వస్తా అని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. సో ఇది దీనిపైన సంతృప్తి చెందకపోతే అంటే వీళ్ళు ఇచ్చే సమాధానం, కేసీఆర్ ఇచ్చే సమాధానం ఒకవేళ మేము సాటిస్ఫై కాకపోతే వ్యక్తిగతంగా కూడా పిలిచి విచారించాల్సి వస్తుందని చెప్పేసి నరసింహన్ రెడ్డి చెప్పారు. సో డీటెయిల్ గా చూద్దాం. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జస్టిస్ ఎల్ నరసింహన్ రెడ్డి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు అంశంతో పాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన విషయంలో నోటీసులు ఇచ్చింది. బుధవారం మీడియాతో మాట్లాడిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహన్ రెడ్డి పలు విషయాలను వెల్లడించారు. ఈ నెల 15వ తేదీలోపు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నామని వెల్లడించారు. కానీ వచ్చే నెల 30 వరకు సమయం కావాలన్న కేసీఆర్ నుంచి రిప్లై వచ్చిందన్నారు. ఎంక్వైరీకి లిమిటెడ్ టైం ఉన్నందున గడువులోగా వివరణ ఇవ్వాలని మరోసారి ఆయనకు స్పష్టం చేశామని వెల్లడించారు. సో ఇట్లా అనమాట. సో ఆయనకి 15 లోపు వివరణ ఇవ్వాలి అని అంటే తను 30 తర్వాత ఇస్తా అని చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకోసారి కూడా మేము పంపినామని చెప్పేసి కమిషన్ చెప్పింది. సో కేసీఆర్ తో పాటు 24 మందికి అంటే 25 మందికి టోటల్ పంపారు. సో అందులో కేసీఆర్ కూడా ఒకరు కాబట్టి ఇంకో 24 మందికి కూడా పంపిరంట. సో కేసీఆర్ తో పాటు మరో 24 మందికి కూడా నోటీసులు ఇచ్చామని జస్టిస్ నరసింహన్ రెడ్డి వివరించారు. కేసీఆర్ మినహా మిగతా వారి నుంచి వివరణలు వచ్చాయన్నారు. వారందరి నుంచి వచ్చిన సమాధానాలను పరిశీలించిన తర్వాత కమిషన్ సంతృప్తి చెందిన పక్షాన వారికి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాల్సిందే అని కోరుతామని తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ మినహా మిగిలిన 24 మంది ఈ 3 అంశాలతో సంబంధం ఉన్న అధికారులే. ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ పర్కేజ్ అగ్రిమెంట్, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం అంశంతో సంబంధం ఉన్న వారి నుంచి వివరాలను కోరుతున్నామని జస్టిస్ నరసింహన్ రెడ్డి తెలిపారు. అప్పట్లో ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు. నోటీసులకు వారు ఇచ్చే సమాధానాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్పారు. సో ఇట్లా అనమాట. ఆయన ఇంకోటి దీని కంటిన్యూ కూడా ఒకసారి చూద్దాం. అయితే పర్యావరణాన్ని దృష్టిలో కూడా పెట్టుకొని దీనిపైన పర్యావరణం, ఎందుకంటే వాళ్ళు యాదాద్రి భద్రాద్రి ఎక్కడైతే థర్మల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారో సో అక్కడ కంప్లీట్ అడవి ప్రాంతం అది. సో ఈ అడవి ప్రాంతంలో ప్లే చేస్తే ఈ అడవి ప్రాంతంలో పెడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి, పర్యావరణాన్ని దెబ్బతింటారు. అంటే ఏంగా నాకు తెలిసినంత మీకు తెలుసా అని చెప్పేసి అక్కడనే కట్టిపించారు. సో అట్లా అనమాట. సో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కంటిన్యూషన్. సో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని తక్కువ కాలుష్యంతో కూడిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం దేశమంతా అమలవుతుంటే భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో మాత్రం అంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని సో దేశమంతా అక్కడ పర్యావరణాన్ని కంట్రోల్ చేయడానికి ఏం యూజ్ చేస్తారంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీ. సో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తూ సో అక్కడ పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తుంది అని చెప్పేసి అలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తే, కానీ భద్రాద్రి థర్మల్ ప్లాంట్ లో మాత్రం సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఎందుకు వినియోగించాల్సి వచ్చిందనే సందేహాన్ని ఆయన లేవనెత్తారు. సో ఇట్లా అనమాట. సో అంతటా క్రిటికల్ టెక్నాలజీ యూజ్ చేస్తే ఇంట్లోనేమో సబ్ క్రిటికల్ అంటే కొంచెం తక్కువ టెక్నాలజీని ఎందుకు యూజ్ చేస్తారు అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారంట. యాదాద్రి ప్లాంట్ నిర్మాణాన్ని నామినేటెడ్ పద్ధతిలో BHEL కు ఇచ్చిన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని, ఫస్ట్ యూనిట్ ఆగస్టు నాటికి కంప్లీట్ కావచ్చని అధికారులు చెప్పినట్టు గుర్తు చేశారు. ప్లాంట్ కు అవసరమైతే రైల్వే లైన్ సైతం వేయలేదన్నారు. అవసరమైన రైల్వే లైన్ కూడా వేయలేదన్నారు. సో ఇట్లా అనమాట. సో ఆల్రెడీ ఏదైతే అప్పుడు BHEL కి ఇచ్చారో సో అప్పట్లో ఇంకా అది థర్మల్ ప్లాంట్ ఇంకా కంప్లీట్ కూడా కాలే, ఎక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొస్తారో అది ఇంకా కంప్లీట్ కూడా కాలే, అయినా సరే అప్పటికే ఇచ్చారు. అండ్ అవసరమైతే దీనికి రైల్వే లైన్ కూడా వేయాలి, కానీ రైల్వే లైన్ ఎందుకు వేయలేరు అని చెప్పేసి కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ అనేది లేపారు. సో టెండర్ విధానాన్ని కూడా వీళ్ళు ఫాలో అవ్వాలి. సో నార్మల్ గా ఏదైనా గవర్నమెంట్ పని ఏదైనా చేయాలంటే నార్మల్ టెండర్లకు పిలుస్తారు, కానీ టెండర్ పద్ధతి కూడా పిలవాలి అంటే టెండర్ ఫాలో అవ్వాలి. సో టెండర్ విధానాన్ని ఫాలో కాకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా అప్పటి ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకున్నదని జస్టిస్ నరసింహన్ రెడ్డి వివరించారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ప్రక్రియలో అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 కాలంలో టెండర్లను అంటే
టెండర్లను పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలోనే ఫైనల్ చేసిందని వివరించారు. టెండర్ల విధానాలను అమలు చేయకపోవడంతో కారణంగా ప్రభుత్వ ఖజానాపై భారం పడిందని, ప్రజాధనం వృధా అయిందని విచారణకు హాజరైన అధికారుల దగ్గర నుంచి జస్టిస్ నరసింహన్ రెడ్డి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీగా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావును అండ్ అప్పటి ఇంధన శాఖ సెక్రటరీగా ఉన్న సురేష్ చందాను సోమవారమే ప్రశ్నించిన కమిషనర్. సో మంగళవారం ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అండ్ ఎస్కే జోషి వీరిద్దరు కొంతకాలంగా ఇంధన శాఖలో కార్యదర్శులుగా కూడా పనిచేశారు. సో వాళ్ళని కూడా ప్రశ్నించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలో టెండర్లు పిలవకుండా నామినేటెడ్ పద్ధతిలోని ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నిలదీసింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమే ఇది జరిగిందని తప్ప ట్రాన్స్కో, జెన్కో సంస్థకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ప్రభాకర్ రావు సమాధానం ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి ఈ విషయాలు మీడియాకి వెల్లడించారు. సో ఇట్లా అనమాట. నార్మల్గా ఏంటంటే ఏ పని చేసినా సరే ఇటు టెండర్ ప్రక్రియ అనేది ఉంటుంది. కానీ ఈ ఏదైతే 2014-15 అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందో, సో టెండర్ పద్ధతి కాకుండా డైరెక్ట్ నామినేటెడ్ పద్ధతిలోనే వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు ఇట్లా అయింది ట్రాన్స్కో, జెన్కో పైన దీనివల్ల అదనపు భారం పడుతుంది. సో వీటితో పాటు ప్రభుత్వ ఖజానా పైన భారం పడి అండ్ ప్రజాధనం వృధా అవుతుంది కదా అని చెప్పేసి దీనిపైన ప్రశ్నిస్తే మాకేం అధికారులు ఎవరైతే అప్పట్లో పనిచేసారు అధికారులు మాకేం సంబంధం లేదు, సో కేసీఆర్ ఎట్లా చెప్తే మేము అట్లా చేసామని చెప్పి వీళ్ళు సైడ్ అయిపోయింది. సో చూడాలి కేసీఆర్ నుంచి 30 తర్వాత ఎలాంటి సమాధానం వస్తుందో. సో ఇక్కడ చూడండి, అంతా నాటి ప్రభుత్వ నిర్ణయమే. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరత కారణంగా విద్యుత్ ను కొనుగోలు చేయాలని భావించామని, కానీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే నిర్ణయం మాత్రం ప్రభుత్వం తీసుకున్నదే తప్ప విద్యుత్ సంస్థలకు సంబంధం లేదని అప్పటి సీఎండి ప్రభాకర్ రావు వివరణ ఇచ్చినట్లు జస్టిస్ నరసింహన్ రెడ్డి తెలిపారు. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయాలంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందేనని, అలా లేనప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా సాధ్యం కాదని అప్పటి తీరును వివరించినట్టు తెలిపారు. విద్యుత్ ట్రాన్స్మిషన్ కోసం మాత్రం జాతీయ కారిడార్ గ్రిడ్ ను వాడుకున్నట్లు తెలిపారని గుర్తు చేశారు. సో ఇట్లా అన్నమాట. సో దీనికి ఏది కూడా అంటే అప్పుడు ప్రభుత్వం ఏది అనుకుంటే అది చేసింది. సో మాకేం సంబంధం లేదు, ప్రభుత్వ నిర్ణయాల ప్రకారమే మేము నడుచుకున్నామని చెప్పేసి దీనికి సంబంధించిన అధికారులు ప్రభాకర్ రావు కావచ్చు లేదా వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. సో ఇట్లా అన్నమాట. సో ఓవరాల్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఓవరాల్ భారం దేని మీద పడ్డది, తెలంగాణ ఖజానా మీద పడ్డది అండ్ ప్రజల ధనం అంతా వృధా అయింది. సో చూడాలి దీనిపైన ఎట్లయితే ముందు ఇంకెట్లా పోతుందో. సో ఇప్పటికైతే మాత్రం ఇది కూడా ఛత్తీస్గఢ్ పవర్ ప్లాంట్ చాలా పెద్ద కుంభకోణం అనుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో మాజీ మంత్రి అప్పట్లో జగదీష్ ఉన్నారు కదా, సో ఆయన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ కూడా దీంట్లో హస్తం ఉన్నట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. సో చూడాలి. సో ఇది బీసీకే పిసిసి చీఫ్ పోస్ట్ పై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్. సో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత అయితే పిసిసి పదవి అక్కడ పిసిసి ఎవరికి ఇస్తారని చెప్పి చాలా చర్చ నచ్చింది. సో అప్పట్లో చాలా మంది ఇటు రెడ్ల సామాజిక వర్గం చూసుకుంటే ఇటు జగ్గారెడ్డి కూడా నేను కూడా ఉంటా దాంట్లో నాకు కూడా కావాలి అని చెప్పేసి, కోమటిరెడ్డి వాళ్ళు కూడా నాకు కూడా కావాలని చెప్పి